సో, డైట్ అండ్ ఎక్సర్‌సైజ్ చేసినా గూడా మీరు మళ్ళీ డైట్ ఆపేయంగానే బరువు పెరగడం గాని, లేదా ఎంత డైటింగ్ ఆర్ ఎక్సర్‌సైజ్ చేసినా గూడా బరువు స్టాగ్నెంట్ అయిపోయి తగ్గకుండా అదే బరువు మెయింటైన్ అయితూ ఒబేసిటీతో బాధపడుతున్నారా? దెన్ దీనికి సైంటిఫిక్‌గా బ్యాక్డ్ ప్రొసీజర్స్ లైక్ బేరియాట్రిక్ సర్జరీ విల్ బి ద ఆన్సర్. ఎందుకంటే ఈ బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారా మన బాడీలో హార్మోనల్ చేంజెస్ వచ్చి, ఈ హార్మోనల్ చేంజెస్ ద్వారా మనకు ఫ్యాట్ లాస్ అనేది పాసిబుల్ అయితది. సో, ఈ బేరియాట్రిక్ సర్జరీలో రిస్ట్రిక్టివ్ ప్రొసీజర్స్, మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్ ఆర్ మిక్స్డ్ రిస్ట్రిక్టివ్ అండ్ మాల్ అబ్జార్ప్టివ్ ప్రొసీజర్స్, ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ అండ్ నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ లైక్ గ్యాస్ట్రిక్ బెలూన్ అనేవి ఉన్నాయి. వీటిలో మనకు పేషెంట్ బీఎంఐని బట్టి పేషెంట్ ఎంత బరువు తగ్గాలి, తనకున్న అదర్ కండిషన్స్ లైక్ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, స్లీప్ యాప్నియా, ఆస్టియోఆర్థరైటిస్ ఆర్ ఎనీ అదర్ కోమార్బిడిటీస్ ఉంటే గనక దాన్ని బట్టి మనం సర్జరీ అనేది ఆప్ట్ చేస్తాము. దీనివల్ల పేషెంట్ బరువు తగ్గడమే కాదు, దాంతో పాటు మోస్ట్ ఆఫ్ ద టైమ్ చాలా కాలంగా డైట్, ఎక్సర్‌సైజ్‌తో బరువు తగ్గడం పాసిబుల్ కాని వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళ ఐడియల్ నార్మల్ వెయిట్, వాళ్ళ హెల్తీ బీఎంఐ విచ్ ఈస్ అరౌండ్ 25, 18-25 ఆ బీఎంఐకి వెయిట్ తగ్గే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటది. సో, ఈ బేరియాట్రిక్ ప్రొసీజర్ ఎవరైనా చేపించుకోవచ్చా అంటే యెస్. డెఫినిట్‌గా చేపించుకోవచ్చు. ఎవరైతే అధిక బరువుతో బాధపడుతున్నారో, ఎవరైతే ఖచ్చితంగా ఈ బరువు తగ్గలేకపోతున్నారో, ఎంత డైట్ చేసినా, ఎంత ఎక్సర్‌సైజ్ చేసినా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ అనేవి ఖచ్చితంగా హెల్ప్ అయితాయి. అండ్ మోర్ ఓవర్ ఈ బేరియాట్రిక్ సర్జరీస్ దీస్ ఆర్ సైంటిఫిక్ బ్యాక్డ్ ట్రీట్మెంట్స్. సో, వీటిల్లో మన గట్‌లో కొన్ని చేంజెస్ ద్వారా హార్మోనల్ చేంజెస్ జరిగి, ఈ గుడ్ అండ్ బ్యాడ్ హార్మోన్స్ బ్యాలెన్స్ పెరిగి, మన ఫ్యాట్ అనేది తగ్గిపోయి బరువు ఈజీగా తగ్గుతారు. అండ్ ఇది ఖచ్చితంగా వాళ్ళ హెల్తీ లైఫ్ స్టైల్ గనుక కంటిన్యూయస్‌గా మెయింటైన్ చేస్తే బరువు తగ్గిన తర్వాత, మళ్ళీ బరువు పెరిగి క్రానిక్ డిసీజెస్, ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్‌తో ఇబ్బంది పడే అవకాశం కూడా చాలా తక్కువుంటది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఒకవేళ డయాబెటిస్ ఆర్ హైపర్‌టెన్షన్ ఏదైనా క్రానిక్ డిసీజెస్‌కి మెడిసిన్స్ తీసుకుంటున్నారు. లైక్ లైఫ్ స్టైల్ డిసీజెస్‌కి మెడిసిన్స్ కనుక వాడుతూ, అది గనుక అన్‌కంట్రోల్ ఉండి ఎక్కువ డోసెస్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది అంటే గనక డెఫినిట్‌గా ఈ బేరియాట్రిక్ సర్జరీస్ ద్వారా బరువు తగ్గితే ఆ డిసీజెస్ కూడా కంట్రోల్‌కి ఆర్ రెమిషన్‌కెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటది. సో, బేరియాట్రిక్ సర్జరీస్ చాలా సేఫ్. ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్‌తో పాటు మీ బరువుని అన్నిటిని కంట్రోల్‌లో పెడుతుంది. సో, బేరియాట్రిక్ సర్జరీ చేపించుకోవాలనుకుంటే దేర్ ఈస్ నథింగ్ టు వరీ. ఒకసారి సర్జన్‌ని కన్సల్ట్ అయితే దెన్ యూ విల్ నో, యూ విల్ అండర్‌స్టాండ్ అసలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వర్క్ అయితాయా? లేదా డైట్ వర్క్ అయితదా? లేదా సర్జరీస్‌కెళ్ళాలా అన్నది కన్సల్ట్ అయ్యి యూ కెన్ గో అహెడ్ విత్ సర్జరీస్.